తన రెండేళ్ల పాలనలో నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వాటిని తన హయంలో పనులు ప్రారంభించి పూర్తి చేశామన్నారు. కావలిలో రౌడీ గూండాయిజం లేకుండా పాలిస్తామని పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి చెప్పినట్లు కావలిని కనకపట్నం చేస్తామని అంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు సీనియర్ ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ ఫేస్ టు ఫేస్. కొత్తగా ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ళు గడిచింది. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో కావలి కనకపట్నం చేస్తానన్నారు. కనకపట్నం అడుగులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత దూరం వచ్చింది, ఆయన మాటలు అడిగి తెలుసుకుని మనతో పాటు కావలి ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, కావలి కనకపట్నం చేస్తాను, కావలి ప్రజలకు అవినీతి పాలన ఉన్నారు, నేను వస్తే నీతి పాలన అందిస్తా అన్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారాలు. కావలి ప్రజల ఆశీస్సులతో, ప్రజల అండతో, మా అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనలతో, యువ నాయకుడు మా నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో నేను ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 24 నెలల కాలంలో కావలికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడంలో ఈరోజు నా పాత్ర నేను పోషిస్తూ ఉన్నా. ఇప్పటికే అభివృద్ధి ఫలాలు కావలి ప్రజానికం నిండుగా మెండుగా సద్వినియోగం కూడా చేసుకోవడం జరిగింది. అభివృద్ధి అనేది ఒక్కరోజుతో వచ్చేటువంటి కార్యక్రమం కాదు. ఈరోజు నాంది పలికినటువంటి రిజల్టు ఒక్కొక్క దానికి 2 సంవత్సరాలు పడుతుంది, ఒకటి 3 సంవత్సరాలు పడుతుంది, ఒకటి 5 సంవత్సరాలు పడుతుంది. అన్ని బీజాలు ఈరోజు మొక్కలుగా మొలకెత్తాయి. ఈరోజు మొక్కలుగా మొలకెత్తినటువంటి ఈ అభివృద్ధి ఫలాలు కావలి ప్రజానికానికి చేరువలో అతి తొందరలో అన్ని ఫలాలు పొందే విధంగా ఈ రోజున మా కార్యాచరణ కూడా ఉంది. ఇప్పటికే మా కావలికి సంబంధించి ఒక్క కావలి పట్టణానికే దాదాపు 200 కోట్ల రూపాయలు ఒక్క కావలి పట్టణానికే ఈరోజు నిధులు వెచ్చించడం కూడా జరిగింది. బహుశా గత ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత అమౌంట్ని తీసుకురాలేదు. ఒకటి, మా కావలి అభివృద్ధి చెందడానికి ప్రధానంగా ప్రజల యొక్క లైఫ్ స్టైల్ మార్చాలి. మా ప్రాంతంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పటికి అగ్రికల్చర్గా పరంగా 100% మా ప్రాంతం సస్యశ్యామలుగా ఉన్న తరుణంలో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈరోజు మా రైతాంగానికి 2 పంటలు పండే విధంగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ నా 2 సంవత్సరాల కాలంలో వరుణ్ దేవుని దయ, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, మా యువనాయకుడు యొక్క నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఈరోజు రైతాంగానికి 2 పంటలకు నీళ్లు ఇస్తున్నాం. వాటికి సంబంధించిన ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నాం. ఏ ఒక్క చెరువు కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల, వర్షాల వల్ల, వరదల వల్ల ఏ ఒక్క చెరువు తెగనీయకుండా చూసుకొని రైతాంగానికి కంటి రెప్పలాగా కాపాడుకుంటూ, రైతులారా మీరు పంటలు పండించుకోండి, నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి నేను ఒక సేవకుడిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈరోజు రైతాంగానికి అన్ని విధాలా సేవ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు వ్యవసాయ పరంగా మేము సక్సెస్ అయ్యామని కూడా తెలియజేస్తున్నాం. ఇది అనాదిగా కూడా వస్తుంది. దీనికి కాదు, ఆంధ్రప్రదేశ్లో కావలి అనేది ఒక పారిశ్రామికంగా ఉండాలనేది నా మొదటి నుంచి కూడా నా కాన్సెప్ట్. కాబట్టే ఈరోజు దామారం దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అంతా కూడా పూర్తి కావచ్చింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం కూడా జరిగింది. అతి తొందరలోనే ఇక్కడ దాన్ని కూడా వర్కులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. 2029 ఎలక్షన్ నాటికి కావలి నియోజకవర్గంలో దామారంలో ఎయిర్పోర్ట్ కూడా పూర్తవుతుందన్నటువంటి ఆశాభావంతో కూడా మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఈరోజు పూర్తి కాబోతుంది. మన అదృష్టం కొద్దీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు ఇచ్చినటువంటి కానుక BPCL ఈరోజు భారత్ పెట్రోకెమికల్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 1,05,000 కోట్ల రూపాయలు ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏరులై పారుతున్నాయి. ఈరోజు కందుకూరు నియోజకవర్గం కావలి నియోజకవర్గానికి కలగలిపి ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నాయిపాలెం, రుద్రకోట, ఆనిమడుగు ప్రాంతాల్లో ఉన్న రైతుల యొక్క సహాయ సహకారాల వల్ల, వాళ్ళు ఇచ్చినటువంటి భూముల వల్ల ఈరోజు మన ప్రాంతం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్నాం. దగదత్తి మండలంలో ఎన్నో కాలాలుగా ఎదురు చూస్తున్నటువంటి రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి DR ఛానల్ పూర్తి చేసి ఈరోజు రైతాంగానికి ఇస్తే రైతాంగం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని రోడ్లకి ఈరోజు నిధులు మంజూరు చేయించాం. ఒక్క R&Bలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో R&B పరంగా దాదాపు 80 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 2012 నుంచి ముఖ్యంగా బోగోలులో ఉన్నటువంటి LC నెంబర్ 144
అంటే రైల్వే ట్రాక్కి పరమట వైపు ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చే ప్రజానీకం గేటు వేస్తే ఈ 2 గంటలు 3 గంటలు కూడా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రోజున దాన్ని కూడా శాంక్షన్ చేయించాం. అతి తొందరలో దాన్ని కూడా టెండర్ పిలిచి రాబోయే 1 ఇయర్ లోపల ఆ బ్రిడ్జి పూర్తి చేసి పరమట ఉన్నటువంటి జక్కెపల్లి గూడూరు కాడి నుంచి ఆ ప్రాంతాలన్నీ ప్రజలందరూ కూడా అసౌకర్యం జరగకుండా కూడా ఈరోజు బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేశాం. బిట్రకుంట దేవస్థానాన్ని ప్రజలకు హిందువుల యొక్క మనోభావాలు తగ్గట్టుగా ఈరోజు బిట్రకుంట దేవస్థానాన్ని అభివృద్ధి చేశాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇలా చెప్పుకుంటూ పోతే అల్లూరు కానీ, బోగోలు మండలం కానీ, రూరల్ మండలం కానీ ఈరోజు కావలి నియోజకవర్గంలో 487 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు మా అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి ఆశీస్సులు, బీజేపీ జనసేన సంకల్పం, మా కార్యకర్తల మనోబలం, ప్రజలు ఇచ్చినటువంటి దీవెనలతో ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో జరిగింది అంటే ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా డబల్గా వర్క్ జరగబోతుంది. ఇది కావలి నిజంగానే కనకపట్నం అయి తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చూసుకుంటే కావలి కనకపట్నం చేసి తీరుతాము. అయితే 500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. ఇంకా మున్ముందు 3 ఏళ్లలో మరో డబల్ అవుతుంది. కానీ కావలి కనకపట్నం అవి తీరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యము. కావాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మల్లికార్జున్, స్వతంత్ర టీవీ, కావలి నుంచి.